ఐపీఎల్ లో రెండో క్వాలిఫైర్ లో భాగంగా ఈ రోజు గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ముల్లాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పైనే ఉండనున్నాయి. బౌలర్లపై కనికరం లేని బ్యాటింగ్ తో విజృంభిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఈ రోజు రెండో క్వాలిఫైర్ లో గుజరాత్ బౌలర్లు అతన్ని నిర్వహిస్తారా లేక అతనికి దాసోహమై రెండో క్వాలిఫైర్ నుంచి ఇంటి ముఖం పడుతుందా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్ కు ముందు గుజరాత్ బౌలర్లు జుట్టు వీక్కుంటున్నారట. వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలనే దానిపై ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటున్నారట. అయితే ఇప్పటికే ఈ పిచ్చిపై ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లను వైభవ్ సూర్యవంశీ తుక్కు రేగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ముల్లాన్పూర్ వేదికగా రెండో క్వాలిఫైర్ లో రాజస్థాన్ తో గుజరాత్ తలపడనుంది. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీని ఎలా ఎదుర్కోవాలనేది గుజరాత్ బౌలర్ల ఆందోళన. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు బంతి ఎలా వేసినా బంతి ఎక్కడ వేసినా సూర్యవంశీ దెబ్బకి బంతులు వెళ్లి స్టాండ్స్ లో పడుతున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దెబ్బకి సీనియర్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తల్లడిల్లిపోయాడు. అతన్ని ఎదుర్కోలేక చతికిలబడ్డాడు. 4 ఓవర్లలో ఏకంగా ప్యాట్ కమిన్స్ 64 పరుగులు ఇచ్చుకున్నాడంటే సూర్యవంశీ అతడు బౌలింగ్ లో ఎలా చెడుగుడాడుకున్నాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ వెళ్తూ గుజరాత్ బౌలర్లకు ఒక సలహా ఇచ్చాడు. ఇదే పిచ్చిపై రెండో క్వాలిఫైర్ లో ఆడుతుండడంతో ప్యాట్ కమిన్స్ ఇచ్చిన సలహా గుజరాత్ బౌలర్లకు ఉపయోగపడనుంది. వైభవ్ సూర్యవంశీకి బంతి ఎక్కడ వేసినా వేస్ట్. అతన్ని ఎదుర్కోవాలంటే యార్కర్లు వేయడం తప్ప ఏం చేయలేరు. ఒక్క యార్కర్లతోనే అతన్ని ఎదుర్కోగలమని వేరే చోట బంతి పడితే మాత్రం ఉపేక్షించడు. స్లో బంతులు యార్కర్లు తప్ప అతన్ని కట్టడి చేయలేరని ఎలిమినేటర్ మ్యాచ్ ఓటమి అనంతరం ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. మరి గుజరాత్ బౌలర్లు ఈ రోజు జరిగే రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ఇచ్చిన సలహాను పాటిస్తారా లేక కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతారా అనేది మాత్రం వేచి చూడాలి. కాగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈ నెల 31వ తేదీన ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.